హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈరోజు మనం వచ్చేసి ఒక జోర్దార్ ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసినాం. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్, దట్ ఈస్ NCCBM. అది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆర్గనైజేషన్, PSU లాగా మనం చెప్పచ్చు. సో వాళ్ళు వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిమెంట్ టెక్నాలజీ 1 year కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి ఆప్ట్ చేద్దామని అనుకుంటున్నారు, సో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట ఇది. సో మోస్ట్లీ మన తెలంగాణలో ఎక్కువ శాతం బీటెక్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అయితే ఆప్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ, బికాస్ ఇది సెంటర్ లెవెల్లో కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఫ్యూచర్లో. యాక్చువల్లీ మన తెలంగాణలో అయితే PG సెట్ అండ్ అదర్ PG ఎగ్జామ్స్ రాసి వాళ్ళైతే స్టేట్లోనే ఏదో కాలేజ్లో అయితే PG చేస్తారు. బట్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్ లేదా ఆర్గనైజేషన్లో చేస్తే వాళ్ళకైతే చాలా డిగ్రీకి చాలా వాల్యూ ఉంటుంది అండ్ వాళ్ళకు నాలెడ్జ్ కూడా బాగుంటుంది. బికాస్ వీళ్ళు కోర్స్తో పాటు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ కూడా ఇస్తారు కాబట్టి. సో యాక్చువల్లీ ఇది న్యూస్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అయితే వచ్చింది అండ్ నేనైతే అక్కడ నుంచి తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ లైక్ ది వీడియో అండ్ మన ఛానల్ IN నియర్ బైలో మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిమెంట్ టెక్నాలజీ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024 and 25. సో ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ బై AICTE అండ్ ఇది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ HRD అండ్ అది వచ్చేసి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే వస్తుంది. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటే మీరైతే అప్లై చేయండి అండ్ దీని ప్రాసెస్ అయితే ఫర్దర్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ వచ్చి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ టు 1 year August 2024 to July 2025 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిమెంట్ టెక్నాలజీ ఆఫర్డ్ అట్ NCB బల్లాబ్గర్. సో ఇక్కడ 1 year కోర్స్ అనమాట. సో August 24 to July 25 వరకు అయితే ఈ కోర్స్ నడుస్తుంది, టైం పీరియడ్. అండ్ ఇది వచ్చేసి మనకి హర్యానాలో ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కింద ఉంది ఎప్పుడు అప్లై చేయాలి. సో మీరు అకార్డింగ్లీ వీడియోని అయితే ఆపి ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ దీని అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను ఇచ్చేస్తాను, సో దట్ యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ ది వెబ్సైట్ ఫ్రమ్ అవర్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు, సో అదైతే చూద్దాం. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ NCB వెబ్సైట్ ఫర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ www.ncbindia.com అయితే ఇచ్చారు, సో నేను అది ఇచ్చేస్తానని చెప్పాను కదా, సో అది వదిలేయండి. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఆర్ correndum or amendments changes shall be available on the NCCB website only. The mode of selection shall be based on the written examination followed by personal interaction. సో ఈ కోర్స్ చేయాలంటే మీకైతే ఎగ్జామ్ పెడతారు వాళ్ళు, సో అందులో క్వాలిఫై అయితే సో నెక్స్ట్ మీకైతే ఈ కోర్స్లో ఎలిజిబుల్ అవుతారు విత్ రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళు మటుకే తీసుకుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో వచ్చేసి నిక్మార్క్ ఆర్గనైజేషన్ ఉంది కదా, సో వాళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి అయితే ట్రైనింగ్ ఇస్తారు ఫర్ 2 years. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో అక్కడ చాలామంది అయితే ఆప్ట్ చేస్తారు, సో దానికి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకుంటే మీరైతే అక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అలాంటి కోర్స్ ఇది అనమాట. సో ఇది సెంట్రల్ ఆర్గనైజేషన్ అనమాట, నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్. అది వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ కింద అయితే వస్తుంది. సో సేమ్ అసొంటి ఆపర్చునిటీ ఇది అనమాట, బట్ ఇది ఇక్కడ వచ్చేసి మన కోర్స్ పేరు డిఫరెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సిమెంట్ టెక్నాలజీ. సో ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి, సో దట్ వాళ్ళకు కూడా ఇటువంటి ఆపర్చునిటీ గురించి తెలుస్తుంది. అండ్ గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ IN నియర్ బై. అండ్ ఇటువంటి కంటెంట్ మన ఛానల్లో అయితే మనం తెస్తూ ఉంటాం, సో అప్డేట్గా ఉండండి. డూ హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ మేము ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో గైస్ ఉంటాను అండ్ ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఎవరైతే బీటెక్ అయిపోయి ఇంకా ఖాళీగా ఉన్నారు. 1 year కోర్స్ కాబట్టి వాళ్ళైతే అప్లై చేస్తారు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ యాన్యువల్ ఫీ అవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇచ్చారు, సో అకార్డింగ్లీ అయితే మీరు చూసుకోండి.